నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. 2025 నేర్పిన పాఠాలతో రెవెన్యూ శాఖ పరంగా ఈ నూతన సంవత్సరం నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ పట్టణ ప్రజలకు సహచర కౌన్సిలర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు అందేలా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా రాజీ లేని పోరాటాలు చేస్తాం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరువ చేయడంలో కూటమి పాలకులు మెరుగైన సేవలు అందిస్తున్నారు. మరో 2 దశాబ్దాలు ప్రజలు కూటమి పార్టీలకు అండగా ఉండాలి. అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్. 2025 నేర్పిన అనుభవాలతో రెవెన్యూ శాఖ పరంగా వచ్చే సమస్యలను ఈ నూతన సంవత్సరం నుంచి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెనాలి డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక కొత్తపేటలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ న్యూ ఇయర్ సంబరాలు ఆహ్లాదభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డివిజన్ లో వివిధ మండలాల తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బంది సబ్ కలెక్టర్ సంజనా సింహకు పూల బొకేలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమక్షంలో న్యూ ఇయర్ కేక్ కట్ చేసిన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ గత సంవత్సరం నేర్పిన పాఠాలు దృష్టిలో ఉంచుకుని ఈ నూతన సంవత్సరం నుంచి రెవెన్యూ శాఖ పరంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు. అందరికి కూడా కొత్త నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం 2026లో అడుగు పెట్టాం కాబట్టి 2025లో మనం నేర్చుకున్నవన్నీ కూడా 2026లో కొత్త రెజల్యూషన్స్తో ఇంకా బాగా ఇయర్ని మనం అందరం కూడా గడుపుతామని కోరుకుంటున్నాను. అలాగే ఆనరబుల్ సీఎం సార్ మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ ఇయర్ వేస్ట్ రిడక్షన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా తీసుకుంటూ, అలానే సబ్ కలెక్టర్ ఆఫీస్లో అండ్ ఎస్పెషల్లీ నేను సబ్ కలెక్టర్ని కాబట్టి రెవెన్యూ పరంగా ఏవైతే గ్రీవెన్సెస్ వస్తాయో వాటిని చాలా ట్రాన్స్పరెంట్గా డ్యూ ప్రాసెస్తో టైమ్లీ మేనర్లో ఫినిష్ చేస్తాము అని ప్రజలకు కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ కూడా మళ్ళీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెనాలి పట్టణ ప్రజలకు, సహచర కౌన్సిలర్లకు, అన్ని వర్గాల వారికి ఆంగ్ల నూతన సంవత్సరం సంతోషాలు పంచాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాజరుపేటలోని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక నివాసంలో న్యూ ఇయర్ సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి పాల్గొన్న ఉద్యోగులతో, పార్టీ శ్రేణులతో చైర్పర్సన్ దంపతులు తమ అభిమానాన్ని పంచుకున్నారు. అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు తెనాలి శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ను, డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిబైన రాధిక మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పట్టణ ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మా ఇంటి వద్ద మా మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు, అలానే మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి నూతన సంవత్సరం వేడుకలు మేము ఎంతో వైభోగంగా జరుపుకుంటున్నాం. అలానే తెనాలి పట్టణం ప్రజలందరూ కూడా ఈ కొత్త సంవత్సరం అంతా సుఖంతాలు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలానే ఈ 2026 సంవత్సరానికి సంబంధించి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దానిలో భాగంగా మా మున్సిపల్ అధికారులు మేము ఇక్కడ కేక్ కటింగ్ చేశాము. గ్రామ వార్డు సచివాలయం డైరీ, అలానే క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. తప్పకుండా ఆ భగవంతుణ్ణి మంచి ఆరోగ్యం, మంచి పాడి పంటలతో, సుఖ సందర్శనలతో ఉండాలని తెనాలి పట్టణ ప్రజలు, అలానే నియోజకవర్గం మన వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యకర్తలు కానివ్వండి, అలానే మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి తెనాలి పట్టణం నుంచి మీ మున్సిపల్ చైర్మన్ ఈ రోజున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరినీ మంచిగా దీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున మన తెనాలి పట్టణం పరిధిలో డైరీలు మరియు క్యాలెండర్లు ఆవిష్కరించడం జరిగింది చైర్పర్సన్ గారి చేతుల మీదుగా. అలాగే చైర్పర్సన్ గారికి మరియు చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ గారికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే పట్టణ ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
2025 సంవత్సరం కూటమి ప్రభుత్వానికి బాగా కలిసొచ్చిన సంవత్సరమని 2026 సంవత్సరంలోనూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై తీరుతుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆంగ్ల నూతన సంవత్సర కేకును కట్ చేసి పార్టీ శ్రేణులతో తన అభిమానాన్ని పంచుకున్నారు. పార్టీలోని వివిధ స్థాయి నాయకులు తమ అభిమానాన్ని చాటుకుంటూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు పూల బొకేను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కూటమి పార్టీలకు గడిచిన 2025 సంవత్సరం పరిచిపోలేని సంవత్సరం అని అన్నారు. జనం ప్రభంజనమై కూటమి పార్టీలను ఆశీర్వదించి అధికారం కట్టబెట్టిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని అన్నారు. నమ్మకంతో అధికారం కట్టబెట్టిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి నాయకత్వం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ఈ నూతన సంవత్సరం నుండి కూటమి నాయకత్వం ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కొనసాగాలని నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో 22వ వార్డులోని ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన ఖాజా కుటుంబానికి పార్టీ తరపున అందించే పెన్షన్ను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేశారు. అవార్డు మైనార్టీ విభాగం అధ్యక్షులు షేక్ హబీబ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్, ప్రధాన కార్యదర్శి వసంతం అశోకవర్ధన్, పద్మశాలి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, బీసీ సంఘ నాయకులు ఫణిదపు దుర్గాప్రసాద్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, హెచ్సివి ఛానల్ అధినేత కర్ణం వెంకటేశ్వరరావు, కన్నెగంటి మురళి, ఏదర వెంకట పూర్ణచంద్, మహిళా నాయకులు పరుచూరు రమ్య, కె రమాదేవి, మైనేని రత్నప్రసాద్, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్, తెనాలి వేమూరు నియోజకవర్గాల పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ అభిమానులు విశేష సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని చాటుకున్నారు. 2025 సంవత్సరంలో అనేక రకాలైనటువంటి విజయంతో పాటు నన్ను 33 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీగా గెలిపించినటువంటి సంవత్సరం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి సామాజిక మార్పులకి శ్రీకారం చుట్టినటువంటి సంవత్సరం. ఎన్నో పరిశ్రమలు రావడానికి 2 గొప్ప సమిట్లని ఈ రాష్ట్రంలో జరపడం మనందరం కూడా చూసాం. రాష్ట్ర అభివృద్ధి ఒక పక్కన, రాజధాని అభివృద్ధి ఒక పక్కన, పోలవరం సాధన ఇంకొక పక్కన, నదుల అనుసంధానం ఇంకొక పక్కన, అన్నీ కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడే సంవత్సరం పూర్తి చేసుకొని 2025 కంటే 26 ఇంకా గొప్పగా ఉండాలని, ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలని, ప్రజలతో మమేకం అవ్వాలని 2026 సంవత్సరంలో అందరం కూడా ఆనందంతో కూటమి నాయకత్వాన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనం ప్రభంజనం, జనం మనం, మనం జనం, జనం జనం అన్నట్టుగా అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి ఆ రకంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో అందరం కూడా ప్రజలకి సేవ చేసే అవకాశం, ఆశీస్సులు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్థానిక 22వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినటువంటి షేక్ ఖాజా గారు ఇటీవల మరణించినారు. వారి భార్య ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా మొన్న జరిగిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు ప్రజా దర్బార్ నిర్వహించిన దాంట్లో ఆమె అర్జీ పెట్టడం జరిగింది. అయితే మా నాయకుడు గౌరవనీయులు శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆశీస్సులతో స్థానిక 22వ వార్డు టీడీపీ నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం ఇచ్చే పింఛను 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున అందరూ కలిసి ఆమెకి ఇవ్వవలసిందిగా నిర్ణయించుకున్నారు. అది కూడా మా నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి చేతుల మీదుగా ఇవ్వటం మా అందరికీ ఎంతో గర్వకారణం. తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సరం 2026 ఆనందాన్ని పంచే విధంగా ఉండాలని, ఆ విధంగా ఉండేందుకు ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ రాజీలేని పోరాటాలు చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు.
స్థానిక గంగానమ్మపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం 2026 నూతన సంవత్సర సంబరాలు ఆహ్లాదభరితంగా కొనసాగాయి. నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కు తాడిబైన రాధిక రమేష్ దంపతులు పూల బొకేలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పార్టీలో వివిధ స్థాయి నాయకులు న్యూ ఇయర్ సందర్భంగా తమ ఆనందాన్ని నాయకుడితో పంచుకున్నారు. పరస్పర అభినందనల కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యూ ఇయర్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ కేక్ కట్ చేసి అభిమానులతో తమ ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాలకు నూతన సంవత్సరం సంతోషాలు పంచాలన్న భావనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరం ఏదైతే ఈ కొత్త సంవత్సరం 26వ సంవత్సరం ఈ నియోజకవర్గ ప్రజలందరి ప్రతి ఇల్లు కలకల్లాడాలని, ప్రతి రైతు తను పండించిన ధాన్యానికి మద్దతు రేటు రావాలని, ప్రతి కుటుంబం బాగుండాలని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మీ అన్నాబత్తి శివకుమార్ మనసా వాచా కర్మన కోరుకుంటాను. మన ప్రాంతం మన తెనాలి, ఈ తెనాలి బాగుండాలని, ఈ తెనాల్లో నివసించే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటాను. దానికి తగిన విధంగా మా యొక్క ప్రవర్తన కూడా తప్పకుండా 2026వ సంవత్సరం ఈ ప్రాంత ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఈ రాష్ట్రంలో పేదలకి, ఈ రాష్ట్రంలో నివసించే పేదల ఎడల వారికి అండగా, వారి వాయిస్ ఆఫ్ పీపుల్గా వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది. నియోజకవర్గంలో కూడా ప్రతి పేదవాడికి ప్రభుత్వం చెప్పిన సంక్షేమం ఇచ్చే దాంట్లో వైఎస్ఆర్ పార్టీ పోరాడిద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్దిష్టమైన నిర్ణయాలను ఈ నూతన సంవత్సరం నుంచి తీసుకుంటామని అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ ఖాతాదారులకు, పట్టణ ప్రజలకు, కూటమి నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక టీబీ రోడ్లోని ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రాంగణంలో గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంకు పాలక మండలి చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి పాలక మండలి సభ్యులతో, బ్యాంకు సిబ్బందితో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజాభీష్టం మేరకు కొనసాగుతున్నాయని కూటమి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. మరో 2 దశాబ్దాల పాటు ప్రజలు కూటమి పాలకులను ఆశీర్వదించడం ద్వారా మెరుగైన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు మరింత చేరువవుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి వైస్ చైర్మన్ అక్కిశెట్టి వెంకట్రావు, కోశాధికారి కోట పున్నారావు, బ్యాంకు డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నందు నూతన సంవత్సరం కార్యక్రమం ఈరోజు ఘనంగా బ్యాంకు సిబ్బంది, మా డైరెక్టర్స్తో కార్యక్రమం జరుపుకోవడం, కేక్ కట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా మా బ్యాంకు ఖాతాదారులందరికీ మరి ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి గారి ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి, మా బ్యాంకుని ఆశీస్సులు ఇస్తారని చెప్పి కోరుకుంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి వ్యాపారాలు కానీ కిల్లి కొట్టు దగ్గర నుంచి బంగారు షాపుల దగ్గర దాకా, మరి 50 సెంట్లు ఉన్న రైతు దగ్గర నుంచి 100 ఎకరాలు ఉన్న రైతుల దాకా, బిల్డర్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, మరి వ్యాపారం మొత్తం మీద ఇవాళ కొంచెం మందుగొడుగ్గా సాగుతుంది. ఈ తరుణంలో మరి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నుంచి, నాబార్డు నుంచి నిధులు తీసుకురావడం, మరి అమరావతి జోన్లో స్పీడ్గా వర్కులు చేపించడం, అటు వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావడం, మరి తిరుపతి సైడ్ కూడా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మా తరం, యువతరం, మరి రాబోయే తరానికి మరి భవిష్యత్తు ఉండాలంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ ఆశీర్వదించాలి. తెనాలి పట్టణంలో ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకి ఖాతాదారులకి, శ్రేయోభిలాషులకి, మా కస్టమర్ దేవుళ్ళకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇది పురాతనమైన బ్యాంకు, 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన బ్యాంకు, అందరూ ఇష్టమైతే పొందిన బ్యాంకు. మీరు గోల్డ్ కానీ, సైటు కానీ, బిల్డింగులు కానీ
లోన్ మీద తీసుకొని మీ అభివృద్ధికి తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. వెళ్ళవెళ్ళ మీ రాక కోసం మా బ్యాంక్ ఎదురు చూస్తూ ఉంటుంది. తక్కువ వడ్డీతో మీకు మంచి సదుపాయాలతో లోను అతి తేలికగా తీసుకునే విధంగా మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, హరిబాబు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు తరఫున చైర్మన్ గారు అయినటువంటి హరిప్రసాద్ గారికి, వైస్ చైర్మన్ గారు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, నాతోటి డైరెక్టర్స్కి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మా బ్యాంకు తరఫున ఉన్న ఖాతాదారులందరికీ ప్లస్ స్టాఫ్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ తహసీల్దార్ కార్యాలయంలో ISO అవార్డు పొందిన తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో న్యూ ఇయర్ సంబరాలు ఉల్లాసంగా కొనసాగాయి. మండల రెవెన్యూ కార్యాలయంలో గురువారం 2026 నూతన సంవత్సర సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు అధికారులు, అభిమానులు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు పూల బొకేలు అందజేసి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండలంలో ప్రజలకు, సహచర అధికారులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోటి దీప్తి, రెడ్ క్రాస్ తెనాలి చైర్మన్ యు భానుమతి, జర్నలిస్టు మిత్రులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి మండల ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అట్లాగే అధికారులకి, నాతోటి ఉద్యోగస్తులకి, నాతోటి మండల స్థాయి అధికారులకి, సిబ్బందికి, పత్రికా విలేకరులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నూతన జిల్లాల ఏర్పాటు, ఉన్న మండలాలను వేరే జిల్లాల్లో కలిపే కార్యాచరణ విషయంలో అధికార పక్షంలో నాయకులు తమ ప్రాంతానికి అన్యాయం జరగకుండా జాగ్రత్త పడుతున్నారని, తెనాలి ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు ఆ విధమైన చైతన్యం లేకపోవటం తెనాలికి తీరని నష్టమని నూతన సంవత్సర వేడుకలతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు వారిదైన శైలిలో స్పందించారు. స్థానిక మారీసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చందు సాంబశివుడు న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి పార్టీ శ్రేణులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం నియోజకవర్గ ప్రజలకు, రైతులకు, అన్ని వర్గాల వారికి మేలు జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రైతులకు కూటమి ప్రభుత్వం చెబుతున్నంత గొప్పగా ధాన్యం కొనుగోలులో మేలు జరగలేదన్నారు. కౌలు రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకున్న సందర్భాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. అన్ని విధాలుగా తెనాలి జిల్లా అయ్యేందుకు అవకాశాలున్నాయని, ఆ విషయంలో నియోజకవర్గ కూటమి నాయకులు అధిష్టానంపై పోరాడాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మండలాల మార్పులు, చేర్పుల విషయంలో ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రజల అభీష్టం మేరకు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని, సమస్య లేకుండా చూస్తున్నారని, తెనాలి ప్రాంతానికి ఆ విధమైన చైతన్యం అధికారంలో ఉన్న నాయకులకు లేకపోవటం తెనాలికి తీరని నష్టం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్, శివప్రసాద్, పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియకుంటూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, ఆరోగ్యంతో, అసలు అలాగే ఆర్థికంగా అభివృద్ధితో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ముఖ్యంగా మన ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. రైతులకి, కౌలు రైతులు మరీ 1200-1300 రూపాయల్లో అమ్ముకున్నారు. అసలు 30 నుంచి 40 వేల రూపాయల కౌలు ఇచ్చి 30 వేల రూపాయలు ఖర్చు పెట్టి 25 నుంచి 30 బస్తాల కంటే దిగుబడి రాలా. ఈ రైతులకు న్యాయం జరగాలంటే అందరు పండిన ధాన్యం మొత్తాన్ని చాలామంది 50% పైన 1200-1300 అమ్ముకున్నారు. మిగతా వాడికైనా 1790 ఏదైతే ఎంఎస్పి ఉందో ఆ రేటు ప్రభుత్వం మొత్తం కొనటమే కాకుండా ఆ గోతాలు ఇటు వెంకట 6 కోట్లు 7 కోట్లు గోతాలు అన్నారు. ఇక్కడైతే ఎక్కడికి చాలామందికి ఎవరికి వచ్చిన దాఖలా లేవు రైతులకి. రెండవది ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టుకుని రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఒకటి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి చేయటమే కాదు, కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ కూడా చేస్తున్నాం. మొన్నే నిన్నటి నుంచే కొన్ని జిల్లాలు, కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చినాయి. కొన్ని మండలాలు రీఆర్గనైజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మండలాలు రీఆర్గనైజేషన్ చేశారు. కొత్త మండలాలు వచ్చినాయి. కొన్ని మండలాల రెవెన్యూ డివిజన్లో మార్చారు. 25 సార్ల 17 జిల్లాల్లో మారితే మనకి ఏమి అన్యాయం జరగలేదు అనుకుంటున్నారా? మన ప్రాంతానికి ఇక్కడ 30 కిలోమీటర్ల దూరంలో ఉందని ఒంగోలుకి, నెల్లూరుకి 70 కిలోమీటర్లు ఉంది. ఒంగోలుకి 30 కిలోమీటర్ల దూరంలో కొన్ని మండలాలు తీసుకొచ్చి కలిపారు. మనది 30 కాదు, 3 కిలోమీటర్ల దూరంలో ఉంది చుండూరు మండలం పరిమి. ఇక్కడ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది జంపని. 10 కిలోమీటర్ల దూరం నుండి 50-60 కిలోమీటర్ల దూరం సరిగా రోడ్డు లేని బాపట్లకి వెళ్తున్నారు.
అది కూడా ఇక్కడ మెయిన్గా అది కూడా గుర్తించమని కోరుతున్నా. ఒక ప్రజాప్రతినిధి అనేవాడు డబ్బులు పంచడం, డబ్బులు సంపాదించడమే కాదు, అసలు రాజకీయాలకు వచ్చేవాళ్ళు, ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు ప్రజలకు ఏది కావాలో వాళ్ళు అసెస్ చేయాలి, ప్రజలను తెలుసుకోవాలి, వాళ్ళు ఏది మంచి తెలుసుకుని మా గవర్నమెంట్కి చెయ్యాలి. గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసైనా అమలు పరిచేట్టు చూడాలి. అది అమలు పరచలేకపోతే వాళ్ళు నిజమైన ప్రజాప్రతినిధి కాదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇక్కడ ప్రజలకు మిగతా ప్రజాప్రతినిధులు అంత పట్టుబట్టి మాది ఆ మండలం అటు వెళ్ళాలి, ఈ నియోజకవర్గం ఇటు వెళ్ళాలని పట్టుబట్టి తెచ్చుకుంటున్నారే. బాపట్లోకి ఏముంది, ఇప్పుడు 5 నియోజకవర్గాలు లేవు, మార్కాపురం 4 నియోజకవర్గాలు ఉన్నాయి, తెనాలి వెనకటి నుంచి ఎప్పుడు బ్రిటిష్ ఆ టైం నుంచి డివిజన్ ఉంది. తర్వాత ఎక్కువ జనాభా కూడా వాళ్ళందరికంటే ఎక్కువ. ఏ రకంగా చూసుకున్నా కానీ ఇది జిల్లా చేయకపోయింది, పక్కన ఉండి జిల్లా చేయాల్సి అవుతుంది. రెండోది ఉండకుందికి డౌన్ అయిపోతుంది, పక్క ఉన్న మండలాలు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే ఇప్పుడు రేపు వచ్చిన కోర్టులు లాయర్లు కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది, వ్యాపారస్తులు చాలా దెబ్బతింటారు. అది గమనించి ఇప్పటికే ఈ 30-40 సంవత్సరాల్లో తెనాలి చాలా డౌన్ అయ్యింది, ఇంక ఈ 15 సంవత్సరాలు ఇంకా డౌన్ అయిపోతుందని చెప్పేసి నేను మనం చేసుకుంటూ ఈ రోజున నూతనంగా 2026 మొదలైంది. ఈ సంవత్సరంలో 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాక ఇండియా ప్రజలు మొత్తం కూడాను సుభిక్షంగా ఉండి వారికి కావాల్సిన ధనము అన్నీ కూడా ఆ భగవంతుడు సమకూర్చాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీ బోస్ రోడ్ లోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని హిందూ బంధువులు పిలుపునిచ్చారు. స్థానిక బోస్ రోడ్ లో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం హిందూ సమ్మేళన ప్రచార బోచలను ఆవిష్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో హిందువులు సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని, ఆవశ్యకతను నాయకులు వివరించారు. ఈ నెల 4వ తేదీన హిందూ కుటుంబ సమ్మేళనంలో కులాలతో నిమిత్తం లేకుండా హిందువులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనందరం ఈ 4వ తారీఖు జరిగే హిందూ సమ్మేళనకు సంబంధించిన పోస్టర్ని రిలీజ్ చేసినాం. హిందూ బంధువులందరూ రేపు 4వ తారీఖు ఆదివారం కన్యకా పరమేశ్వరి గుడిలో జరిగే హిందూ సమ్మేళనానికి హాజరయ్యి దిగ్విజయంగా విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటాం. హిందువుల ఐక్యత చాటి చెబుతాం. ఇక్కడి నుంచి మనం ఈ హిందువులంతా ఎంతో ఐక్యంగా ఉన్నారని దేశానికి, అలాగే మన రాష్ట్రానికి, మన ప్రజలందరికీ చాటి చెప్తాం. హిందూ చైతన్యం కోసం హిందువుల్ని జాగృతం చేసి ఐక్యత సాధించడానికి దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా 4వ తారీఖు తెనాలి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో హిందూ సమ్మేళనం జరగబోతూ ఉంది. ఆ సమ్మేళనానికి తెనాలిలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా సకుటుంబ సమేతంగా హాజరయ్యి దాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. లక్ష్మీనారాయణుడు ఎప్పుడు కూడా శ్రీదేవి, భూదేవి అమ్మవారిని ఎలా వదలకుండా స్వామివారు ఎన్ని అవతారాలు ఎత్తినా ఈ అమ్మవారిని ఎలా వివాహం చేసుకున్నాడో మనందరం కూడా హిందువులు ఏ కులం అవనివ్వండి, ఎలా ఇట్లా ఉన్నవ్వండి, అందరం కూడా హిందువులు అన్న ఒక విషయాన్ని గమనించి రేపు 4వ తారీఖు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో సాయంత్రం 4 గంటల కాడి నుంచి జరుగు కుటుంబ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మనందరం వేలాదిగా పాల్గొని మన యొక్క సమైక్యతను చాటుదామని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆంగ్ల నూతన సంవత్సరంలో భవన నిర్మాణ కార్మికులకు గడిచిన సంవత్సరంలో ఎదురైన గృహ నిర్మాణ ప్లాన్లు జాప్యం లేకుండా కార్మికులకు రోజువారీ పనులు పుష్కలంగా ఉండాలని ఆకాంక్షిస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 2026కు స్వాగతం పలికి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. స్థానిక కొత్తపేటలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో గురువారం 2026 నూతన సంవత్సర సంబరాలను సంఘ నాయకులు కార్మికుల సమక్షంలో ఆహ్లాదంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. సంఘ నాయకులు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన సంవత్సరంలో ఎదురైన సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు కేవై రాజు, దుడ్డంశెట్టి నాగరాజు, కోశాధికారి జి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, చింతల గోపి, షేక్ బాషా, షేక్ ఖాజా, వై సత్యనారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు తెనాలి పట్టణ తాలూకా తాపీ వర్కర్స్ ఆఫీస్ దగ్గర న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా కేక్ కటింగు, క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క మేస్త్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాం. తెనాలిలో ఈ సంవత్సరన్నర కాలం నుంచి ప్లాన్ల సమస్య వల్ల భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్లాన్ల గురించి కొంచెం ఆలోచించి
కార్మికుల సమస్యలు తీర్చాలని, వాళ్ళ ఆకలి బాధలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళకి మా విన్నపం. కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. గతంలో టాపీ పని అంటే ఎవరికి పని చేసుకుంటే డబ్బులు వచ్చేది. ఇవాళ పనులు లేక ప్లాన్ లేపటం వలన ఒక్కొక్కళ్ళు పనులు లేక అన్న క్యాంటీన్ల దగ్గర 5 రూపాయల క్యాంటీన్ భోజనానికి క్యాటరింగ్ పనులకు వెళ్ళే పరిస్థితి తీసుకొస్తున్నారు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్లు ఇచ్చి మా భవన కార్మికులకి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ మేము రోడ్డు ఎక్కేదాకా మీరు చేయొద్దండి. మేము రోడ్డు పాలయ్యేటట్టు మీరు చేయొద్దు. మిమ్మల్ని ఎంచుకున్నాము. గతం ప్రభుత్వంలో ఇదే తప్పు చేశారు వాళ్ళు, ఇసుక ఆపటం వలన. అప్పుడు మీరే అన్నదానాలు పెట్టారు, అన్నీ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చినాక ఏదీ లేదు. ఇప్పుడు రోడ్డు మీద క్యాటరింగ్కి వెళ్ళే పరిస్థితికి వచ్చింది మేస్త్రులు కూడా. దయచేసి మా భవన కార్మికులకి న్యాయం చేయండి. తొందరగా ఆలోచించి మీరు ప్రభుత్వాలతోటి మాట్లాడి మాకు ప్లాన్లు వదలండి. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర నిర్వాహకులు ముద్దాభక్తు రమణయ్య ఆధ్వర్యం రూపొందించిన నూతన క్యాలెండర్ను పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గురువారం ఆవిష్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో ధనుర్మాస వ్రత పూజలు విశేషంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ ఎస్వి యోగా కేంద్రం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు ఆనందదాయకంగా ఉండాలని శ్రీ విద్యాపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన మస్తానమ్మ మాట్లాడుతూ శ్రీ విద్యాపీఠంలో నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సేవలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని, ఈ క్రమంలోనే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నట్టు తెలిపారు. ఎస్వి యోగా కేంద్రం ద్వారా ఎంతో మందిని యోగ సాధకులుగా తీర్చిదిద్దుతున్న యోగా నిర్వాహకులకు అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రావురు సుబ్బారావు, గోపు రామకృష్ణ, తన్నీరు శ్రీనివాసరావు, వెంకట శివరామకృష్ణ, కాశీ విశ్వనాథం, విశేషంగా మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన శ్రీ విద్యాపీఠం శాలిగ్రామ మఠంలో వేయించేసున్న శ్రీ గోదాదేవికి రంగనాథ స్వాముల వారికి శాలగ్రామానికి విశేష తిరుమంజన కార్యక్రమం, తిరుపల్లాయిచ్చి సుప్రభాత సేవా కైంకర్యం మరియు అలాగే తిరుప్పావై విశేషంగా సేవా కార్యక్రమం, అలాగే అర్చనాది కైంకర్యాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 2026 సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని విశేషమైన కార్యక్రమాలు నిర్వహించాం. అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఆ జగదాంబిక ప్రసాదించాలని, వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవసాయ రీత్యా అలాగే అన్ని రంగాల్లో వారికి కూడా విశేషమైన భగవంతుడు శక్తిని ప్రసాదించాలని, సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించాలని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా విశేషంగా నిర్వహిస్తున్నారు. అందరూ కూడా యోగాని చేయండి, ఆరోగ్యాన్ని పొందండి. అదేవిధంగా ఈరోజు మన శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కార్యక్రమం ఆధ్వర్యంలో గురూజీ గారు యోగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆయురారోగ్యాలని కాపాడుకోవాలని, ప్రతిరోజు నిత్యము అది ఒక అలవాటుగా యోగా చేసుకుంటే ఆయురారోగ్యాలతో ఉంటారని కోరుకుంటున్నాను. అందరూ యోగా చేసుకోవాలని ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన తెనాలి పట్టణంలోని టౌన్ చర్చి నందు నూతన సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా శతాధిక సంవత్సరాలు చరిత్ర కలిగిన తెనాలి టౌన్ చర్చి ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూ ఇయర్ ప్రత్యేక కార్యక్రమాల్లో క్రైస్తవ సంఘీయులు విశేష సంఖ్యలో పాల్గొని ఆశీర్వచనం అందుకున్నారు. కార్యక్రమ విశిష్టతను అడ్హాక్ కమిటీ కార్యవర్గం మీడియాకు వివరించారు. యెషయా 55వ అధ్యాయం ఇంకా 10 అధ్యాయాలు వస్తే పుస్తకం అయిపోతుంది. 39 అధ్యాయాల వరకు దేవుని హెచ్చరికలు, 40వ అధ్యాయం నుండి ఆదరణ వాక్కులు, దేవుడు తన ప్రజలకు అనుకూలంగా ఏమి చేయబోతున్నాడో అయి ఉంటాయి. దాన్ని థియలాజికల్గా జ్యూటరో ఐజియా అంటారు. 2వ యెషయా, ఆ 2వ యెషయా గ్రంథకర్త మాటలు బట్టి దేవుడు మనతో క్రొత్త నిబంధన చేయబోతున్నాడు. తెనాలి పట్టణ పుర ప్రజలకు నూతన సంవత్సర యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ దినము చాలా ప్రత్యేకమైన దినం. యేసుక్రీస్తు పుట్టుక 2025 డిసెంబర్ 25వ తారీఖున మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం యేసుక్రీస్తు వారిని దేవాలయం తీసుకొచ్చి సిమియోను చేతుల మీదుగా ఆయన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దినం. ఈ దినం నామకరణం చేసిన దినం. అందుకని ఈ దినం చాలా ప్రత్యేకమైనది. నూతన సంవత్సరం దినాన ఆ కార్యక్రమం చేయటం
చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈరోజు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగించుకోవడానికి దేవుడు మా ద్వారా అనగా మా హడా కమిటీ ద్వారా దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి అనేక విషయాల్లో దేవుడు తన అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన క్రియలను జరిగిస్తూ దాదాపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చర్చి నందు జరగడం జరిగింది. అంతేకాకుండా ఆత్మీయంగా మరి అనేక మంది విశ్వాసులు ఈ సంఘములో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన ఈ సంఘములో మేమందరం కూడా హడా కమిటీ సభ్యులుగా ఉండి మరి దీన్ని అభివృద్ధి చేయడానికి దేవుడు మాకు మంచి అవకాశాన్ని దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ తెనాలి ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా హెచ్సివి వీక్షకులందరికీ నూతన సంవత్సర 2026 సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సెంచనరీ క్రైస్ట్ చర్చ్ దేవాలయం తరపున మేము అడహా కమిటీ తరపున పాస్టర్ గారి తరపున అందరికీ వచ్చే 2026 సంవత్సరం ఎంతో అభివృద్ధి పరంగా సమృద్ధిగా ప్రజలందరికీ కలగాలని దేవుని నామంలో వేడుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ రూరల్ మండలం వెస్ట్ ఉపాధ్యక్షునిగా ఎల్లా కామేశ్వరరావు నిర్వహించే ప్రెస్ మీట్లకు భారతీయ జనతా పార్టీకి అసలు ఏమాత్రం సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ రూరల్ మండలం వెస్ట్ అధ్యక్షులు సందీప్ రాజు పేర్కొన్నారు. తెనాలి మారిస్పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రంరాజు సందీప్ రాజు మాట్లాడుతూ, గత కొంతకాలంగా ఎల్లా కామేశ్వరరావు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ రూరల్ మండలం వెస్ట్ ఉపాధ్యక్షునిగా చెప్పుకుంటూ ఏర్పాటు చేసే ప్రెస్ మీట్ల ద్వారా వచ్చే సమాచారానికి భారతీయ జనతా పార్టీకి అసలు ఏమాత్రం సంబంధం లేదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు తెలియజేస్తున్నట్టు తెలిపారు. నా పేరు ఎర్రంరాజు సందీప్ రాజు. నేను భారతీయ జనతా పార్టీ 3వ మండలం వెస్ట్ అధ్యక్షుడిని. ఈ ప్రజ్ఞ మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చెరుకూరు తిరుపతిరావు గారి ఆదేశానుసారం కొద్ది కాలంగా ఇక్కడ ఎల్లా కామేశ్వరరావు అనే అతను భారతీయ జనతా పార్టీ వెస్ట్ 3వ మండలం ఉపాధ్యక్షుని చెప్పుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. మా భారతీయ జనతా పార్టీ వెస్ట్ 3వ మండలానికి ఉపాధ్యక్షుడిగా అతనికి ఎటువంటి బాధ్యత లేదు. వారు పెట్టే ప్రెస్ మీట్లకి భారతీయ జనతా పార్టీ 3వ మండలం వెస్ట్ కమిటీకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాము. ప్రజలకి భారతీయ జనతా పార్టీ వరకు తెలియజేయడం జరుగుతుంది. తెనాలి నాజర్పేటలోని అరవింద కేంద్రం నందు ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ధ్యాన కేంద్రం నందు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక ధ్యానంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. తెనాలి నాజర్పేటలోని అరవింద కేంద్రంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ధ్యాన మందిరంలో ఆధ్యాత్మిక ధ్యానంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలపాటి కోటేశ్వరరావు న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ విశేష కార్యక్రమంలో సి రాఘవరావు, ఆర్ కృష్ణవేణి, ఏ ఆంజనేయులు, కొసరాజు శ్రావణి, కె కోటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు, స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అనుబంధ సంస్థ అయిన కౌలు రైతు సంఘం కన్వీనర్గా తెనాలి మండలం నందివేలు గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు తోటకూర కోటేశ్వర నియమితుల సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అనుబంధమైన కౌలు విభాగం కన్వీనర్గా తోటకూర కోటేశ్వర నియామకం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో తోటకూర కోటేశ్వరరావు తనకు లభించిన పదవికి న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టి రఘు, శాఖమూరి శంకర్రావు, గోళ దేవరాజ్, శిఖర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా విభాగంలో గుంటూరు జిల్లాకు కౌలు సెల్ కన్వీనర్ గా నియమితులైన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తెనాలి మండలం నందివేలుకు చెందిన శ్రీ తోటకూర కోటేశ్వరరావు గారికి గుంటూరు జిల్లా తరఫున ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. వారు కౌలు రైతుల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కౌలు రైతుల సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తారని ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా ఈ కౌలు గుంటూరు జిల్లా కిసాన్ మోర్చా కౌలు రైతుల సెల్ కన్వీనర్గా నన్ను నియమించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా నా వంతు కృషి చేస్తారని మనం చేసుకుంటున్నాను. ముఖ్యంగా కౌలు రైతులు వాళ్ళు కౌలు తీసుకొని వాళ్ళకి కౌలు కార్డు లాగా మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ కౌలు కార్డులు గాని వాళ్ళకి కౌలు రైతులు పడే కష్టాన్ని చూసుకుని మరి అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మరి ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ప్రజలందరికీ ప్రయోజనకరంగా ఉండాలని వాక్ బోర్డ్ డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ తెనాలి నియోజకవర్గ ప్రజానికానికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇస్మాయిల్ బేగ్ మీడియాతో మాట్లాడుతూ భగవంతుడు ఇచ్చిన ఆయుష్లో 1 సంవత్సరం తగ్గిపోతుందన్న సత్యాన్ని గుర్తించి ఈ నూతన సంవత్సరంలో చేసే ప్రతి పనిలోనూ మంచి చెడును బేరుజు వేసుకుని మంచి పనులకి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని అన్నారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఆయుష్లో మనం 1 సంవత్సరాన్ని కోల్పోయి మన ఆయుష్ను తగ్గించుకున్నాం అనే సత్యాన్ని గ్రహించాలి. ఇది గ్రహించి ఈ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో మనం చేయవలసిన పనులలో చెడు ఏది, మంచి ఏది, దీన్ని బేరీజు వేసుకొని చెడుకు దూరంగా ఉంటూ మంచి పనులు చేస్తూ మనం గనక ముందుకు సాగితే ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంగ్ల నూతన సంవత్సర ప్రాధాన్యత క్రమంలో తెనాలి చెంచుపేటలోని నిత్య సహాయమాత ఆలయం నందు దివ్య బలిపూజ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. బుధవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ విశ్వాసులకు ఆశీర్వచనం అందజేశారు. నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ ప్రపంచం మరియమాత మాతృత్వ పండుగను కొనియాడుతుందని అన్నారు. విశ్వాసులు జన్మనిచ్చిన తల్లులను గౌరవించుకోవాలని ఆశీస్సులు అందజేశారు. అనంతరం శ్రీమయ్య విచారణ గురువులు నూతన సంవత్సర దీవెన అందజేశారు. తెనాలి పరిసర ప్రాంత విశ్వాసులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున థ్యాంక్ యూ డాడీ, నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేశావు అని ఎప్పుడైనా మనము ఆ దేవునికి వందనాలు అర్పించున్నాము. లేక ప్రతిసారి వచ్చినప్పుడల్లా మనకు అవసరమైనటువంటి వాటిని అడగడమే కాకుండా, పొందడమే కాకుండా దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో దేవా ఈ గొప్ప కార్యాలు నా జీవితంలో చేశావు, నీకు వందనాలు, ఈ గొప్ప కార్యాలు నా కుటుంబ జీవితంలో నువ్వు చేశావు, నీకు వందనాలు అని ఆ కృతజ్ఞతా భావాన్ని ఈరోజు వ్యక్తం చేయడానికి మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఇది చక్కని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దేవునికి ఆ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడానికి. దుగ్గిరాల మండల గ్రామాల్లో గురువారం నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. బుధవారం రాత్రి కేకులు కట్ చేసి 2026 సంవత్సరానికి స్వాగతం పలికారు. గురువారం దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావుకు అధికారులు పుష్పగుచ్చాలు, పండ్లు, స్వీట్స్ను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేకులను కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో సునీత కేకును కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, కార్యాలయ ఏఓ వి చంద్రమోహన్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, ఏపీఓ మధుబాల, ఎంపీడీసీ సభ్యురాలు చిలువూరు మరియజోజమ్మ, మైనార్టీ నాయకులు మహమ్మద్ నియాజుద్దీన్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి పంచాయతీ కార్యాలయం నందు గ్రామ సర్పంచ్ బాణావత్ కుషిబాయ్ కేకును కట్ చేసి సచివాలయ సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ జంపాల సుబ్బారావు, వల్లూరు నరసింహారావు, గద్దె వాసు, పఠాన్ జున్నూఖాన్, పసుపులేటి రవి యాదవ్, జంపాల శివకృష్ణ, పర్వతనేని హర్ష, బొజ్జా బాలు యాదవ్, బాణావత్ వెంకటేశ్వర నాయక్, సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండల ప్రజలకి, కూటమి ప్రభుత్వ నాయకులకి, కార్యకర్తలకి, మండల స్థాయి అధికారులకి, ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆయు ఆరోగ్యాలతో సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ బాగా జరగాలని, ఈ ఉన్నత పదవులు అనుభవించాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలు కానీ, అభివృద్ధి కానీ చాలా సమన్వయంతో మన గౌరవ మంత్రి గారు అటువంటి నారా లోకేష్ గారి యొక్క చొరవతో మనము పల్లి పండుగ 1, అలాగే పల్లి పండుగ 2 కింద కూడా వర్క్స్ కూడా కంప్లీషన్ చేయడం జరిగింది. అలాగే సంక్షేమ పథకాలు వచ్చేప్పటికి తల్లికి వందనం కానీ, పెన్షన్స్ కానీ, అలానే ఫ్రీ బస్సు కానీ, మిగతా కార్యక్రమాలు కూడా మండల స్థాయి అధికారులు యొక్క మెయిన్ కూటమి నాయకులతో సపోర్ట్తో మేము దుగ్గిరాల మండలాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మన మండలం డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. అటువంటి నాయకుడు మనకి ఎమ్మెల్యేకి రావటం, మంత్రికి రావటం చాలా అదృష్టం. ఇది మన మండలం చేసుకున్న అదృష్టం కనుక రానున్న కాలంలో కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ మన ఎంపీపీ గారి హయాంలో కూడా ఇంకా బాగా డెవలప్మెంట్ చేసి దుగ్గిరాల గుంటూరు జిల్లాలోనే గతంలో ఒకసారి దుగ్గిరాల నెంబర్ 1 ఉంది గుంటూరు జిల్లాలో, మళ్ళీ అదే నెంబర్ 1 మళ్ళీ రావాలని చెప్పి గట్టిగా వచ్చిందని చెప్పి నమ్ముతూ ఈరోజు ఇంత గొప్పగా మండలంలో ప్రతి ఒక్కరూ సెలబ్రేషన్ లాగా చేసుకున్నారు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని లోకేష్ గారికి, చంద్రబాబు గారికి
కూటమి ప్రభుత్వం తరపున ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దుగ్గిరాల్లోని జంపాల కాంప్లెక్స్ నందు దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన బ్రోచర్లను గురువారం ఆవిష్కరించారు. 11న జంపాల కళ్యాణ మండపంలో దోస్త్ వన్ సేవా ట్రస్ట్ మణిపాల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. 13వ తేదీన మండల గ్రామాల్లోని విద్యార్థులకు వాలీబాల్, కబడ్డీ, క్రికెట్ పోటీలతో పాటుగా చిత్రలేఖనం, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నారు. 14వ తేదీన రైలుపేటలో భోగిమంటలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పాటుగా మహిళలకు రంగవల్లు, వంటల పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులతో పాటుగా మెమోంటోలను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, గౌరవ అధ్యక్షులు నన్నపై నాగేశ్వరరావు, ఇన్సాఫ్ గ్యాస్ అధినేత గద్దె అనసూయ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మాజీ యార్డ్ చైర్మన్ కొండప్రేమ్ చటర్జీ, గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయి, ఎన్ఆర్ఐ పీఫా సభ్యులు జంపాల సుబ్బారావు, దోస్త్ సభ్యులు గద్దే వాసు, అడప వెంకట్రావు, చుండూరు మామేశ్వరరావు, వల్లు నరసింహారావు, పఠాన్ జున్నూఖాన్, పర్వతనేని హర్ష, పసుపులేటి రవి యాదవ్, కొత్త గిరిధర్, జంపాల శివకృష్ణ, కొండప్రేమి రవీంద్ర, బొజ్జ బాలు యాదవ్, బి సంగమేశ్వరరావు, పసుపులేటి గణేష్, జంపాల నరేంద్ర, ఉన్నం బాబురావు, గ్రామస్తులు, దోస్త్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైలుపేటకు చేరుకొని అన్నా క్యాంటీన్ వద్ద కేకును కట్ చేసి ప్రత్యేక ఆహార పదార్థాలను పేదలకు పంపిణీ చేశారు. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా ప్రేర్లు చెప్పడం కాదు, ఇక్కడ స్టేజ్ మీద కానివ్వండి, ఇప్పటికే ఉన్నవాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళ సహకారంతోనే మా దోస్తు కొనసాగుతోంది. ముఖ్యం ప్రతి విషయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అట్లాగే ఈ సంక్రాంతి సంబరాలు కానివ్వండి, అభిష్టం మేరకు మీ అందరికీ సంతృప్తికరంగా చేస్తున్నామనే ఉద్దేశం మాలో కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మీ సహకారాలు అందిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఇది దీంట్లో కల్చరల్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేస్తూ వచ్చాం, జయప్రదం కావాలని. అట్లానే విజయవాడలో జనవరి 11వ తారీఖు 10,000 మందితో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం కోరంకిలో. మీరందరూ కూడా రావచ్చు. కోరంకి మురళీ రిసార్ట్స్లో అంటే అన్ని కల్చరల్గా కానివ్వండి, జానపదాలు అట్లా అన్ని రకాల ప్రోగ్రాంలు పెడుతూ ఉంటాం. గొర్రెలు అట్లా రకరకాలు అంటే ఇంకా విస్తృతంగా అంటే ఇక్కడ మనం తక్కువ ఖర్చు చేస్తే మేము అక్కడ 40 లక్షలు ఖర్చు పెట్టి చూపిస్తుంటాం. అక్కడ దాదాపు 10,000 మంది పైన వస్తూ ఉంటారు. అది దయచేసి 11వ తారీఖు ఆదివారం రావచ్చు. 8 నుంచి కూడా ఉంటుంది. చెయ్యాలి అనే ఒక తపనతో చేస్తూ వచ్చున్నాం. ఈ ప్రతి సంవత్సరం ఘనంగా దోస్త్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం నిజంగా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ గారు అలాగే మిగతా సభ్యులంతా ఎంతో ఉత్సాహంతో ఎంతో కష్టపడి పనిచేసి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రానికే మార్గదర్శకంగా మన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా గర్వకారణం. దుగ్గిరాల గ్రామంలో ఒక సామాజిక చైతన్యవంతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ దోస్త్. మరి దోస్త్ అనేది మన దుగ్గిరాల్లో చేస్తున్న ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఉన్న మీడియా కానీ సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా మీ దుగ్గిరాల గ్రామంలో దోస్త్ అనే సంస్థతో మరి సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా సంక్రాంతి యొక్క కార్యక్రమాలు అంటే మన యొక్క పూర్వీకుల యొక్క సంబరాలు, మన సంక్రాంతి యొక్క విశేషాలన్నీ కూడా ఈ దోస్త్ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి అందజేస్తున్నారు. మరి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ప్రతి విషయంలో కూడా ఈ గ్రామ యొక్క అభివృద్ధి కోసమే వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క శ్రమ వృధాపాఠం వీల్లేదు. దుగ్గిరాల్లో ఏమైనా దుగ్గిరాల పసుపు వ్యాధికి ఎంత పేరు వస్తుందో అదేవిధంగా ఈరోజు రాబోయే రోజుల్లో దోస్తానగానే దుగ్గిరాల అనేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ముందు ఉంటారని చెప్పేసి ఆశిస్తూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహించుకుంటాం. జనవరి 13 మంగళవారం దుగ్గిరాల్లో మన మండల స్థాయి స్కూల్స్ విభాగంలో కానివ్వండి, మండలంలో ఉన్న యువతని క్రీడాపరంగా ఎంకరేజ్ చేయడానికి కానివ్వండి, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ తదితర పోటీలు నిర్వహించడం జరుగుతుంది. జనవరి 14 మనం ఎప్పుడూ చేసుకునే విధంగా భోగినాడు రైల్పేట బోసుబొమ్మ సెంటర్ వద్ద భోగి మంటలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ఊరంతా కూడా మేళతాళాలతో సాంస్కృతిక జానపద నృత్యాలతోటి ర్యాలీగా కాలేజీ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ముగ్గుల పోటీలు, వంటల పోటీలు తదితర పోటీలు నిర్వహించుకొని కార్యక్రమాన్ని
పూర్తి చేసుకుంటాము. హెడ్లైన్స్ మరోసారి. 2025 నేర్పిన పాఠాలతో రెవెన్యూ శాఖ పరంగా ఈ నూతన సంవత్సరం నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం. సబ్ కలెక్టర్ సంజనా సింహ. ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ పట్టణ ప్రజలకు సహచర కౌన్సిలర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు అందేలా ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా రాజీ లేని పోరాటాలు చేస్తాం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చేరువ చేయడంలో కూటమి పాలకులు మెరుగైన సేవలు అందిస్తున్నారు. మరో 2 దశాబ్దాలు ప్రజలు కూటమి పార్టీలకు అండగా ఉండాలి. అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.